చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీరు దాదాపు 9 సార్లు పోటీ ఓడిపోయింది. 99లో 2014లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినప్పటికీ గెలుపు అంచుల వరకు వచ్చారులే, సెకండ్ ప్లేస్ అనుకుంటా ఆ రోజు మీది. ఇక 2024లో ఇక గాలి అనేది అలా అందరినీ నెట్టికేసింది, కొంతమంది ముందుకు తోసేసింది లేండి. అంటే 6 సార్లు విజయం సాధించారు మీరు, 3 సార్లు మాత్రం ఓడిపోయారు. నాకు తెలిసి విజయానికి కాట్సాని రాంభూపాల్ రెడ్డికి అవినాభావ సంబంధం ఉంటుంది. అంటే వాళ్ళిద్దరు కవల పిల్లలు లాంటి వాళ్ళు అనుకోవచ్చు అనమాట. అంటే 6 సార్లు మీకు విజయం కట్టబెట్టింది. అలాంటి మీ జతగట్టిన విజయం ఈసారి ఎందుకు దూరం అయిపోయింది? అసలు మిమ్మల్ని వదిలి ఎందుకు పోయింది? 2 కారణాలు. మేము చేసే అభివృద్ధి చెప్పుకోలేకపోవడం ఒకటి, మాకు ఫుల్గా సపోర్ట్ చేసే మీడియా మా చేతులు లేకపోవడం ఒకటి, మేము మంచి చేసినా కూడా దాన్ని నెగిటివ్గా చూపించే మీడియా మాకు అగెనెస్ట్గా ఉండడం ఒకటి, చెప్పేదానికి మాట్లాడే మాటలు కూడా పొంతు లేకుండా. ఇప్పుడు ఒకటి మా పరిస్థితి ఏమైపోయిందంటే, మేము ప్రతి ఒక్క పేదవానికి కూడా న్యాయం జరగాలనే ఉద్దేశం మేము చూసినాం. గడప గడప తిరిగినాం. ఇంకా ఎవరికన్నా అన్యాయం జరిగితే అటువంటి వాళ్ళకు న్యాయం చేయాలని. అది ఒక విధంగా మనం అంటే దీన్ని బట్టి చూస్తే ప్రజలలో అవగాహన శక్తి పెంచుతానుకున్నాం, కానీ దాంట్లో వాళ్ళకు ఒక విధమైన కసి పెరుగుతుంది అనేది ఆలోచన చేయలేకపోయినాం. పక్కటి మీకు వచ్చింది, మీకు వచ్చి మా వానికి హనుమంత్ రెడ్డికి రాకపోయేలకు నీకెందుకు ఎక్కువ వచ్చింది, నాకెందుకు తక్కువ వచ్చింది అనేది దాని మీద చాలా సార్ల కొన్ని పరిస్థితులలో కొన్ని ఇళ్ళ దగ్గరకు పోయి వాళ్ళకెందుకు ఎక్కువ ఇస్తున్నారు, మాకెందుకు, అది ఒకటి మాకు మైనస్. ఇప్పుడు ఇవన్నీ ప్రజలకు ఎవరికి ఇచ్చేది వాళ్ళకు గోప్యంగా ఉండాల్సిందే తప్ప దీన్ని మనం ఓపెన్ చేయడంతో కూడా కొద్దిగా రానోడు ఒక విధంగా ఫీల్ అవుతారు. ఒకరు ముందుగానే ఈ గవర్నమెంట్ పథకాల మీద అవగాహన కల్పినటోళ్ళు వాళ్ళు ఈ రేషన్ కార్డులో కానీ లేకుంటే ఇంకొకటి కానీ ఇన్కమ్ ట్యాక్స్లు కానీ ఇవన్నీ కూడా కుటుంబాల నుంచి వేరైపోయి వాళ్ళు పక్కన ఉండడము, వాళ్ళు కార్డు చేసుకునేటోళ్ళు జాగ్రత్త పడిన వాళ్ళు జాగ్రత్త పడిన వాళ్ళు అందరూ మా మీద కోపం పెంచుకున్నారు. అది ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే మేము ఓడిపోవడానికి 3 కారణాలు. మందు తాగేటోడు ఎవడు మాకు ఓటేయలేదు, దాంట్లో 100%. మమ్మల్ని మనమేదో మేము వేధించలేదు. మా జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం ఏమంటే మందుకు బానిస కాకుండా వీళ్ళందరినీ కూడా గ్రాడ్యువల్గా మద్యపాన నిషేధం చేయాలనేది జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం. అది ప్రజలకు ఇది నచ్చలేదు. నిషేధించడానికి కూడా ఒకటేసారి నిషేధిస్తే ప్రాబ్లం అయిపోతుంది, కానీ విడతల వారిగా అనేప్పుడు అన్ని బ్రాందీ షాపులు ఉండేటివి బ్రాందీ షాపులు తగ్గించినా ఎక్కడ బిల్డ్ షాపు లేకుండా చేసినాం. మనం టైమింగ్ పెట్టి టైమింగ్ ప్రకారమే మందు అమ్మేటట్టు చేసినాం. మా మందు కూడా కొంత రేటు పెంచితే తాగకుండా ఉంటారనుకునే ఉద్దేశంతోనే చేసినాం. అవన్నీ ఎన్నికల నాటికి 5 నక్షత్రాల హోటళ్లకు తప్పితే ఎక్కడ మద్యం షాప్ లేకుండా చేస్తామని చెప్పారు అప్పట్లో ఎన్నికల ప్రచారంలో మీరు. అయితే ఎన్నికల సమయానికి మద్యం ఏరులే వారింది షాపుల ముందర. నువ్వు తాగాలి. ఇప్పుడు పరిస్థితి ఏమైపోయిందంటే మనం మంచి చేయాలనుకునేది కూడా మద్యపాన నిషేధానికి ప్రజలు ఒప్పుకోవడం లేదు. ఒకటి చెప్తే ప్రజలు కాదు, మందు బాబులు ప్రజలు అంటే మళ్ళీ అందరూ వస్తారు. మీరు అలా అట్ట కాదు, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీస్ వాళ్ళందరూ వాళ్ళ భర్తలను వాళ్ళు తాగకూడదని కట్టుదిట్టం చేయలేని పరిస్థితులు ఉన్నారు కదా. అంటే దాంతో కూడా వీళ్ళు వాళ్ళ భార్యలు కూడా ప్రజల్లోకి వస్తారు కదా. కానీ అమ్మ ఒడి కింద మీరు డబ్బులు ఇస్తే అది తీసుకుని నాన్న బుడ్డి కింద ఇచ్చేస్తున్నారు అనేది కదా అప్పుడు ప్రచారము. అమ్మ ఒడికి మీరు డబ్బులు ఇస్తే దాని తీసుకుని నాన్న బుడ్డికి పెడుతున్నాడు అనేది కదా. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఒకటే, మేము మందు అంతకుముందు ఎన్టీ రామారావు మద్యపానం నిషేధం చేసినాడు. అది చేసినాడు దొరకలేదు మీకు. అట్లా కాదు, ఇదే ఈనాడు పేపర్ వాళ్ళే మద్యానికి బానిస వాళ్ళు ఇది కంట్రోల్ చేయడం కష్టము, ఖచ్చితంగా బ్రాందీ షాపులు ఇవ్వాలా, అది ఇవ్వాలా, ఇది ఇవ్వాలని చెప్పి వాళ్ళు పేపర్కి ఇప్పించుకొని తెలుగుదేశం గవర్నమెంట్లోనే మందుని పెట్టించిన. అక్రమ మద్యం ఎక్కువ వస్తుంది మనకు కర్ణాటక ప్రాంతం నుంచి, ఇక్కడ నుంచి గోవా నుంచి ఎక్కువ అక్రమ మద్యం ఇక్కడికి వస్తుంది. దాని బదులు మద్యం షాపులు పెడితే మంచిదే కదా అన్నది కొంతమంది యొక్క అభిప్రాయం. అదే మార్గంగా ఎంచుకున్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా మీరు అదే ఆలోచన చేయాలి. మనము విడతల వారీగా మనం మద్యపాన నిషేధం చేయాలనుకునే కూడా ప్రజలు యాక్సెప్ట్ చేసే పరిస్థితులు లేరు. అట్టందుకే వద్దనే ఉద్దేశంతోనే మా జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏమంటే, వచ్చిన ఆదాయాన్ని ఈరోజు తెలుగుదేశం వాళ్ళ మాదిరి బ్రాందీ షాపులకు కార్యకర్తలు కట్టబెట్టడము, లేకుంటే ఊరూరుకు ఒక బెల్ట్ షాప్ ఓపెన్ యాక్షన్ కదా, అది ఆన్లైన్ కదా, ఆన్లైన్ బిడ్డింగ్ కదా. ఆన్లైన్ బిడ్డింగ్
మొత్తం మీరు ఒకసారి చూస్తే మొత్తం బ్రాందీ షాపులు తీసుకునే వాళ్ళందరూ కూడా మొత్తం వాళ్ళకు కప్పం కట్టాల్సిన పని. నేను దాన్ని ఒప్పుకుంటాను. ఆన్లైన్ బిడ్డింగ్లో వచ్చినప్పటికీ కూడా ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు బెదిరించి లాక్కున్నారు షాపులు. మీకు ఒకటి చెప్తానండి, పోలీసులు ఎంత ఘోరంగా బ్రాందీ షాపులు కూడా ఇప్పుడు నాకు వచ్చింది, ఇప్పుడు మా వానికి హనుమంత్ రెడ్డికి వచ్చింది అనుకో, మా వాడు షాప్ పెట్టకుండా షాపులు కూడా దొరకకుండా చేసి, ఇంక్లూడింగ్ పోలీసులకు కూడా వాళ్ళు సపోర్ట్ చేసి మీరు పోయి వాళ్ళతో మాట్లాడుకోపోయి మీరు షాపులు పెట్టే ఇబ్బంది అయిపోతుందని మాట్లాడే పరిస్థితులు ఈ విధంగా ఉంటే ఏం చేస్తాను చెప్పండి. స్థానికంగా నాయకులు ఎమ్మెల్యేలు చేస్తారు, కానీ చంద్రబాబు నాయుడు ఈ విషయంలో చాలా సీరియస్ అయ్యారు. మనకు పూర్వసారి ఒక సామెత ఉంది, చెప్పేది శ్రీరంగ నీతులు దూరేది. మనము ఒక ముఖ్యమంత్రి లెవెల్లో, చంద్రబాబు నాయుడు లెవెల్లో బెల్ట్ షాపులు ఉండకూడదు అని మాట్లాడే పరిస్థితులు ఉంటే, ఇక్కడ మా చెన్నమ్మ సర్కిల్లోనే మొత్తం బారు మించి బారు కూడా లైసెన్స్ ఉంటే కూడా అంత విధంగా దాపరు, కానీ ఇక్కడ మొత్తం రోడ్ల మీద కూర్చొని మందు దాపుతున్నారు పోలీసులు. మొత్తం ప్రజలకు మొత్తం మోటార్ సైకిల్ అడ్డం పెట్టి సాయంత్రం 5:30 అయితేనే మొత్తం ప్రాబ్లం. డీసీ మేడానికి ఫోన్ చేసి ఆమె రైట్ సార్ నేను ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాను 3 సార్లు ఫోన్ చేశాను, ఈ రోజు వరకు కూడా యాక్షన్ తీసుకోలేని పరిస్థితి. మీరు తీసేసిన తహసీల్దార్ కదా, మనం ప్రజలకు అన్యాయం జరుగుతుందని చెప్తాను. మీరు ఇప్పుడు ఎమ్మెల్యే కాదు కదా, మీ మాట వినేకామే మన మాట వినమని అంటే మీరే చంద్రబాబు, మీరు చెప్తండి, మీరు చెప్పిన దానికే చంద్రబాబు నాయుడు చాలా కరెక్ట్గా పనిచేస్తున్నాడు. ఆయన ఈ విషయంలో ఎంఆర్పి ధర కన్నా 9% ఏమో ఇచ్చారంటే, దానికన్నా ఎంఆర్పి ధరల కన్నా ఎక్కువ అమ్మితే తోలు తీస్తానని చెప్పినాడు ఆయన. బెల్ట్ షాపులు ఒప్పుకోలేదు, కానీ స్థానిక నాయకులు చేస్తుంటే ఆయన ఏం చేస్తాడు అసలుకి? మీకు ఒకటి చెప్తానండి, ఇప్పుడు బెల్ట్ షాపులు అనేటివి మొత్తం ఇంతకుముందు లేని బెల్ట్ షాపులు ఇప్పుడు ఎందుకు వస్తాయి చెప్పండి. ఇప్పుడు వీళ్ళు మాట్లాడితే ఇప్పుడు తెలుగుదేశం వల్లే అమ్మాలా, ఇంకొకరు అమ్మకూడదని రూళ్ళు పెట్టే పరిస్థితులు ఉంటే, మొత్తం ఎవరు అమ్మకూడదు అనే పరిస్థితుల్లో పోలీసులు కూడా కనీసం న్యాయ విచారణ చేయాల్సిన కనీసం రైట్, తెలుగుదేశం అధికారంలో పార్టీలో ఉంది, పార్టీలో ఉన్నాయని కూడా కనీసం వాళ్ళకు పార్టీ అధికారంలో అంత ఫేవర్గా ఉండొచ్చు, కానీ పూర్తి కేసులు కూడా మొత్తం అన్యాయంగా తెలుగుదేశం వాళ్ళు చెప్తే కేసులు పెట్టే పరిస్థితిలో మొట్టమొదటిసారి నా 85 నుంచి నేను ఎమ్మెల్యేగా, నేను అంతకుముందు చంద్రబాబు నాయుడిని 90 అంతకుముందు తెలుగుదేశంలో ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడిని చూసాం, కానీ ఓడిపోయినా కూడా 99లో కూడా చూసినాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.